హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి దసరా బ్లాగ్. సో నాకైతే ఫైనల్లీ ఇప్పుడు టైం కొంచెం సెట్ అయింది ఎడిట్ చేయడానికి, దెన్ పోస్ట్ చేయడానికి. సో ఆ రోజు అయితే కొంచెం డే లేట్గానే స్టార్ట్ అయింది. బట్ లేవగానే యాజ్ యూజువల్గా మనం చేసుకోవాల్సిన రిచువల్స్ ఉంటాయి కదా, మెయిన్గా మన వెహికల్స్కి పూజ చేసుకోవడం. ఇక్కడ అదైతే చేస్తూ ఉన్నాం. అండ్ మేము ఇంకా ఆపోజిట్ ఫ్లాట్ అంకుల్ వాళ్ళు కూడా పక్కనే ఒక దగ్గరే పెట్టుకొని సో చేస్తూ ఉన్నాం. మ్యారేజ్ తర్వాత ఇది మా సెకండ్ దసరా, బట్ ఫస్ట్ దసరా సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఇదే మేము సెలబ్రేట్ చేసుకోవడం. అంటే వైజాగ్లో ఉండుంటే అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా, సో ఎలా చేయాలి ఏంటి అని అంతా వాళ్ళు చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ మేమిద్దరం కదా, సో ఏదో కొంచెం అలా వచ్చి రానిది మొత్తానికి అయితే చేసేసాము. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్. సో ఆఫ్టర్ పూజ అయ్యాక బాగా టైర్డ్ అయిపోయి ఇంకా లంచ్ చేసేసి న్యాప్ తీసుకున్నాం. సో ఇది ఇంకా ఈవినింగ్ అనమాట. శిరీష తెలుసు కదా, నాకు కొన్ని వీడియోస్లో చూస్తుంటారు. సో ఆ రోజు శిరీష వాళ్ళ బాబు యువిన్కి ఏదో దసరా హోంవర్క్ ఇచ్చారు. సో అదే కూర్చొని చేస్తూ ఉంది. యాక్చువల్లీ హోంవర్క్స్ పిల్లలకి కాదు, పేరెంట్స్కి ఇస్తున్నట్టు ఉంటుందేమో. సో మొత్తం అంతా శిరీషానే కూర్చొని చేసింది. అండ్ మేమేదో కొంచెం హెల్ప్ చేసాం. అండ్ ఆ రోజు ఈవినింగ్ దసరా కదా, మా కమ్యూనిటీలో కింద కొన్ని సెలబ్రేషన్స్ జరిగాయి. అండ్ లక్కీ డ్రా కూడా ఒకటి పెట్టారనమాట. ఇగోండి ఈ పిల్లాడే ఫ్రెండ్స్ తప్పిపోయాడు. బాహుబలి మూవీలో అదే బాహుబలి మూవీలో వాళ్ళ వదినగా ఉంటుంది. వాళ్ళ వదిననా అక్కనో ఏమైనా ఉంటారు. వదినే, దేవసేన వదిన.
లక్కీ డ్రా ఎప్పుడు ఓపెన్ చేస్తారు? శిరీష 2 కూపెన్స్ కొనుక్కుంది ఫ్రెండ్స్, చూడాలి వస్తుందో రాదో. నేను అన్లక్కీ అనుకుంటున్నా ఇంత జనాల్లో. తెలుసుకుందాం ఇంకా కొద్దిసేపట్లో. ఎక్సైటెడ్. రాజుగారి సార్ ఎక్కడున్నా ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒకటి వచ్చినా చాలు. సో కింద లక్కీ డ్రా లాటరీ అవుతుంది అని చెప్పాను కదా, శిరీష ఏమో 2 టికెట్స్ తీసుకుంది. సో నేను అదే చెప్తూ ఉన్నా, 2 టికెట్స్ కదా, ఒక దాంట్లో ఫ్రిడ్జ్ వస్తుంది, ఒక దాంట్లో టీవీ వస్తుంది అని చెప్తున్నా. అదే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. లాస్ట్ వరకు వెయిట్ చేసాం కానీ బట్ యా లక్ అంత త్వరగా రాదు కదా మనకి. ఏమీ రాలేదు. అండ్ ఇక్కడ ఈవినింగ్ దుర్గాదేవి ఊరేగింపు కూడా అవుతూ ఉన్నింది కాలనీలో, అది కూడా చూసుకున్నాం. సో కమ్యూనిటీలో ఏ సెలబ్రేషన్ అయినా సరే చాలా బాగా చేస్తారు. అండ్ ఇంకా కింద కొంత టైం స్పెండ్ చేసి పైకి వచ్చేసి మళ్ళీ యువిన్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నాము. సో ప్రాజెక్ట్ వర్క్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:30, 12 అయింది అనుకుంటా. దెన్ కొంచెం డిన్నర్ చేసేసి మొత్తానికి దసరా డే అలా ఎండ్ అయింది.